హాయ్ దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ డే 9 ఎపిసోడ్ 10 బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. ఈ నామినేషన్ అయితే మొత్తం ఈ వారం నామినేషన్ మొత్తం డస్ట్బిన్ చుట్టే తిరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ప్రేరణ అండ్ డస్ట్బిన్ ఇష్యూ జరిగింది కదా, సో దాని మీదనే నామినేషన్స్ మొత్తం దాని మీదనే వేశారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ప్రేరణ నామినేట్ చేస్తుంది, నిఖిల్ని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ విషయంలో బేబక్కని వెళ్ళి అడిగితే ఇప్పుడు నేను చేయలేను, సో 1 అవర్ తర్వాత చేస్తాను అని చెప్తుంది అనమాట. అయితే తినేమంటుంది అంటే బేబక్క ఇప్పుడు లేదు కాబట్టి, సో మీరు చీఫ్గా మీరు ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత మీరు అప్పుడు తీసుకోవాల్సింది, సో అది నాకు నచ్చలేదు కాబట్టి నేను నిఖిల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీతను నామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ డస్ట్బిన్ విషయంలో ఏదైతే ఇష్యూ జరిగిందో దానిలో నేను ఎన్నిసార్లు వచ్చి ఓకే క్యాజువల్గా అన్నాను, నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, సో నేను అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. సో నెక్స్ట్ పృథ్వీ మణికంఠని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ నైనికని నామినేట్ చేస్తాడు. నైనికకి ఏం చెప్తుంది అంటే కన్వెన్షన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు క్లైమ్గా ఉండి మాకు కొన్ని యష్మి ఏం చేసింది అంటే కొన్ని బాధ్యతలు అప్పగించింది. సో అప్పుడు ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పేది ఉండే, వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఉండే యష్మిని. సో నువ్వు అక్కడ రిక్వెస్ట్ చేయకుండా బయటికి వచ్చి అందరితో క్లామ్స్ తోటి కలిసి ఇష్యూ చేయడం వల్ల అది కొంచెం ఇష్యూగా మారింది కాబట్టి, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి నబిల్ నిఖిల్ని నామినేట్ చేస్తాడు. ఎందుకు అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నావు అంటే ఆ స్ట్రాంగ్నెస్ ఇప్పుడు కనిపించట్లేదు. అంటే నువ్వు చీఫ్ అయిన తర్వాత నాకు స్ట్రాంగ్నెస్ కనిపించట్లేదు, వీక్ అయినట్టు కనిపిస్తుంది. సో నేను అందుకనే ఇంకా బెటర్గా నువ్వు ఇంకా స్ట్రాంగ్నెస్ స్టార్టింగ్లో లాగా అవ్వాలి అని చెప్పేసి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నబిల్ చెప్తాడు. సో నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నైనిక ప్రేరణని నామినేట్ చేస్తుంది, పృథ్వీని నామినేట్ చేస్తుంది. నైనిక ఏం చెప్తుంది రీజన్ అంటే ఈ డస్ట్బిన్ గురించి వల్ల ఇష్యూ జరిగింది కదా, సో దాని గురించి చెప్తుంది అనమాట. ఆ పాయింటే నేను చెప్తున్నానని చెప్పేసి ఆ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఎవరిని నామినేట్ చేస్తాడు అంటే ప్రేరణ. ఎందుకు అంటే నువ్వు క్లాన్లో ఉన్నప్పుడు 2 మైండ్ సెట్ గేమ్ ఆడుతున్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. నెక్స్ట్ పృథ్వీని ఏం చెప్తాడంటే నువ్వు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటావు, నువ్వు ఏం పనిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వవు. అంటే ఏమైనా ఇష్యూస్ జరిగినా ఏమైనా ఇష్యూస్ జరిగినా ఏమైనా పని చేసినా సరే నువ్వు ఎందులో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వవు, సేఫ్ జోన్లో గేమ్ ఆడతావు కాబట్టి సో నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నామినేట్ చేస్తాడు. దానికి పృథ్వీ ఏం ఆన్సర్ ఇస్తాడు అంటే ఎందుకు నామినేట్ చేస్తున్నావో నీకే తెలియదు అని చెప్పేసి పృథ్వీ అంటాడు. సో ఈ వారం నామినేషన్ అయితే అయిపోయింది. నామినేషన్లో ఉన్న సభ్యులు ఎవరెవరు అంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నైనిక, విష్ణుప్రియ, శేఖర్ భాష, సీత అండ్ నిఖిల్. వీళ్ళు నామినేషన్లో ఉన్నారు ఈ వారం. బిగ్ బాస్ ఏమంటారు అంటే బిగ్ బాస్ యష్మితో మీరు ఒక పెద్ద క్లాన్కి చీఫ్ అయినందువలన మీకు ఇప్పుడు నామినేట్ అయిన సభ్యుల్లో డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ అంటారు. యష్మి ఏమంటుందంటే ప్రేరణను సేఫ్ చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్తుంది. ఎందుకు అంటే తను డస్ట్బిన్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో అది జస్ట్ క్యాజువల్గా సరదాగా గేమ్ ఆడుతుంటప్పుడు జస్ట్ నార్మల్గా పెట్టింది. సో తను ఎన్నిసార్లు చెప్పి ఫీల్ అయినా సరే నేను అక్కడ ఉన్నాను, తను ఫీల్ అవ్వింది అండ్ సారీ కూడా చెప్పింది. సరే అయినా సరే ఎవరు యాక్సెప్ట్ చేయకుండా తనని నామినేట్ చేశారు కాబట్టి నేను తనని సేఫ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, ఏమని రేషన్ మీరే సంపాదించుకోవాలి, సో ఈ వారం అయిపోవడంతో మిగిలిన రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అంటారు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాడనమాట. ఏంటంటే కొంత సమయం నేను మీకు ఇస్తాను, ఈ సమయంలోగా మీరందరూ కూడా మీరు ఏమేమి తినాలనుకుంటున్నారో ఆ ఫుడ్ మొత్తం తినండి అని చెప్పేసి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తాడనమాట. సో అలా చెప్పగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టు తొందరగా ఏది పడుతుంది ఏది ఉంటే అది కిచెన్లో మొత్తం కిచెన్లోంచి తీసుకొని మొత్తం తింటూ ఉంటారనమాట. సో ఇది ఇవాల్టి బిగ్ బాస్. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ స్టార్టింగ్లో కాకుండా చాలా వీక్ కంటెస్టెంట్గా ఎందుకు మారాడు అనేది మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.